నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. వైసీపీలో ఎమ్మెల్యేలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అయితే రీసెంట్ టైమ్స్లో జగన్కి మరొక బిగ్ షాక్ తగిలిందని అనుకోవాలి. ప్రకాశం జిల్లా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రకాశం జిల్లా నేత మన జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఇంతకు ముందు నుంచి మన రోజు కనీసం ఒక్కరైనా కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళి వీడుతున్నారు, ఏదో ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి. సో ఈ రోజు ఏంటంటే ప్రకాశం జిల్లా నేతగా విడిపోయారు అని చెప్పేసి మనకి అంటే వైసీపీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి వస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా అసలు ఏంటి? అదే ప్రకాశం జిల్లా చీరాలకు ఉన్న ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అంటే ఆమంచి కృష్ణమోహన్ గారు. ఆయన వాస్తవానికి ముందు కాంగ్రెస్ నేత, బట్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరల వైసీపీకి వచ్చారు 2019 నుంచి. సో ఈ ఆమంచి కృష్ణమోహన్ గారు కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న పర్సనే. అయితే ఇతనికి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వాటికి కొంత పరిచయాలు ఉండడము, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ సత్సంబంధాలు, ఆ నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. మన 2019 నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అంటే ప్రముఖ స్థానం ఎవరికైనా ఎలా ఉంటుందంటే సరైన స్థానం కల్పించకపోతే ఖచ్చితంగా వాళ్ళు అలిగారంటారు. కొంతమంది ఏంటంటే రెబల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీలో మనుగడ సాగించలేక పక్క పార్టీలోకి వెళ్తారు. బట్ ఆల్రెడీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు కాబట్టి మరలా టీడీపీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కాబట్టి అక్కడే చాలామంది ఉన్నారు. కొంతమంది అభ్యర్థులు నిరాశలో కూడా ఉన్నారు, కొంతమంది సీటు దొరకలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, లేదా ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్లోకి వెళ్ళడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, ఆవిడ పీసీసీ చీఫ్ ఉంది కాబట్టి ఇంకా ఏ కూటమిలోకి వెళ్ళే అవకాశం లేదు. ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు షర్మిల గారు కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అంటే విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం కానీ, ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయలేదు, ఎందుకు చేయలేపారు, ప్రతిదీ కూడా పెండింగ్లో ఎందుకు పెట్టారు, కేవలం సంక్షేమం అనుకున్న వ్యక్తి మిగతా వాటి మీద ఎందుకు దృష్టి సారించలేదు, ఎందుకు ప్రజల్లోకి అంత త్వరగా వెళ్ళలేకపోయినా, ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా ఫుల్ బందోబస్తుతో వెళ్తున్నాడు తప్ప పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు అని కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నేపథ్యంలో ఆవిడ ప్రతిదీ కూడా విమర్శిస్తుంది. మోరోవర్ రాజశేఖర రెడ్డి గారి లాగే అందరినీ కలుపుకుపోయేలాగా ప్లాన్ చేస్తుంది ఆవిడ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత బలంగా ఉండేది కాంగ్రెస్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన రెండోసారి కూడా కాంగ్రెస్ గెలవదేమో అనుకున్న నేపథ్యంలో మొత్తానికి పాస్ మార్కులతో నెగ్గుకొచ్చారని ఆయనే, జస్ట్ పాస్ మార్కులతో నెగ్గుకొచ్చారని ఆయనే ఒక సందర్భంలో చెప్పారని విజయమ్మ గారు బుక్లో కూడా రాశారు. సో అటువంటి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ఆయన నిజంగా ఆయన మరణం తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నేలమట్టం అయిపోయిందనే చెప్పాలి. దాన్ని ఎలాగైనా బతికించుకోవాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వస్తేనే మరలా దానికి ఒక ఎదుగుదల ఉంటుందని, లేదంటే మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం చాలా బాగా ఆలోచించే షర్మిల గారిని పీసీసీ అధ్యక్షురాలుగా చేస్తే ఆవిడ ఇప్పుడు పాత వాళ్ళను కూడా, ఇప్పుడు ఉండవల్లి వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒక అనలిస్ట్గానే సైడ్కు ఉండిపోయిన ఉండవల్లి లాంటి వారిని కూడా పార్టీలకు ఆహ్వానిస్తూ వాళ్ళ అటువంటి సీనియర్స్ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఫాలో అవుతున్నారు. మరోవైపు ఆయన ఆత్మబంధువు కేవీపీ గారు ఉండనే ఉన్నారు. కేవీపీ గారు లాంటి సలహాలు చాలామంది సీనియర్ వ్యక్తులు ఎవరెవరైతే పార్టీని వీడి కొంతవరకు స్తబ్దుగా ఉన్నారనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా ఈవిడ తీసుకొని పార్టీని ముందుకు నడిపించేలాగా, అంటే ఇన్ని స్థానంలో ఇన్ని ఓట్లు గెలిచేస్తారు లేదంటే సీట్లు వచ్చేస్తాయని కాదు, అట్లీస్ట్ ఓటింగ్ పర్సంటేజ్. అంటే లాస్ట్ టైం 100 కన్నా తక్కువ వచ్చినట్టు కాంగ్రెస్ 100 అంటే ఎవరికి ఓటు వేయాలో ఇష్టం లేదనే 100 ఆప్షన్ పెట్టారు కాబట్టి ఆ 100 1.33 వస్తే కాంగ్రెస్కి 1.28 ఓట్లే వచ్చాయట.
అంటే అంతగా దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని మరలా పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిల గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆవిడ చాలా బాగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎస్పెషలీ కడప జిల్లా మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినప్పటికి కూడాను బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్యకి ఉదంతం అయితేనేమి, సునీత గారి సపోర్ట్ తీసుకోవడం అయితేనేమి, పాత నాయకులు సపోర్ట్ తీసుకోవడం, ఒకప్పుడు కాంగ్రెస్లో ఒక వెలిగిన నాయకులందరినీ జిల్లాకు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. ఇట్లా సేమాంధ్ర అంతా కూడా చూస్తే ఒక చిత్తూరు నుంచి ఆయన సీనియర్ నాయకులు ఆయన ఒకరు, తర్వాత రాజమండ్రి నుంచి హర్షకుమార్ గారు, ఈయనొక, వీళ్ళిద్దరే కాస్త షర్మిల గారికి వ్యతిరేకంగా కొంచెం ప్రపోజల్స్ పెట్టారు అధిష్టానం దగ్గర. కానీ మిగతా అందరూ కూడా షర్మిల గారు పిసిసి అధ్యక్షులు అవడానికి ఎవ్వరూ అబ్జెక్టే చేయలేదు. సో దాని తగ్గట్టుగానే ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి ఒకవేళ వ్యతిరేకత వచ్చినా ఆ ప్రజల్లో వైసీపీ కార్యకర్తలు ఎంటర్ అయ్యి ఆవిడ మీద క్వశ్చన్స్ అందించినా కూడా నిర్భయంగా ఆవిడకి ఆన్సర్లు చెప్తున్నారు, పేపర్ చూడకుండానే స్పీచ్ ఇస్తున్నారు. సో ఓకే, షర్మిల గారితో ఉంటే ఇప్పుడు కాకపోయినా 2029కైనా ఆవిడతో ఉంటే మనకి ఏదైనా అవకాశం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంలో ఇంకా టీడీపీ జనసేనలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నాయకులు అందరూ కూడా వైసీపీ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. సో ఆ పరంగానే ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి షర్మిల గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాగానైతే వైసీపీ ఓట్లు ఇంకాస్త చీలిపోయే అవకాశం ప్రమాదం ఉంది. ఆల్రెడీ చీరాల నుంచి ఏం వచ్చేస్తే చీరాల నియోజకవర్గం సంబంధించి ఏమవుతుంది, ఖచ్చితంగా వైసీపీ ఓట్లు కొన్ని చీలిపోతాయి. రెబల్స్గా కాకపోయినా అరే ఇప్పుడు ప్రజల్లో కూడా ఎలా తీసుకెళ్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఆయన కళ సాకారం అవ్వాలంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా కూతురికే బిడ్డకే సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికా షర్మిల గారికే ఆయన ఓటు అని అంటే షర్మిల గారి బిడ్డగా ఎక్కువ ఇష్టం కాబట్టి ఆమెకే సపోర్ట్ చేస్తారు. సరే ఆమెకే బతుకుంటే ఆమెకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చనిపోయినా ఆయన ఆత్మ శాంతించాలంటే ఆవిడకే సపోర్ట్ చేయాలి, ఆవిడకే సపోర్ట్ చేయాలి కాబట్టి ఆవిడ వైపే మేము ఉన్నాము అనే నినాదాన్ని మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్లు కొత్తగా తెర మీద తీసుకొస్తున్నారు. పోనీ ఈ నిదానం కాస్త పక్కన పెట్టినా ఎలాగూ కాంగ్రెస్లో వైసీపీలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో కానీ రాజశేఖర రెడ్డి గారి నేము ఫేములతో గెలిచి ఆల్రెడీ 5 ఏళ్ళు గవర్నమెంట్ చేసింది. మాకు ఒక్కసారి కాంగ్రెస్ తరఫున మరలా అదే ఏ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయ్యారో అదే కాంగ్రెస్కి మరలా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మేము చేసి చూపిస్తాము. చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి మరొక 5 ఏళ్ళు ఇచ్చారు, మాకు ఒక 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అనే ఉద్దేశంలో కూడా అంటే ఆ విధంగా జనాల్లోకి క్యాన్వాసింగ్ తీసుకెళ్తున్నారు. అది గుడ్ వన్. అంటే ఏదో ఒక అంశం లేవనెత్తాలి కదా, ఏదో ఒక టాపిక్ లేవనెత్తి ఎలాగా మెల్లమెల్లగా తీసుకెళ్తున్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించకపోయినా, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా కొంత బాగుంటుంది. కాబట్టి ఈ ఆమంచి లాంటి సీనియర్ నాయకులు కూడా మెల్లమెల్లగా షర్మిల వైపు మొగ్గు చూపుతున్నారు. షర్మిల గారు కూడా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ కూడా ఖచ్చితంగా ఒకప్పుడు నాన్నగారితో పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆవిడ కలుస్తుంది. అది ఏ పార్టీలో ఉండని కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారు. అవకాశం ఉంటే మా పార్టీలోకి రండి అని కూడా ఆహ్వానిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్కి అంత ఊపు లేదు కాబట్టి చాలా మంది వెళ్ళట్లేదు. కానీ 2029కి ఒక మోస్తరులో ఆవిడ పార్టీ నిలబెడతారని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఆమంచి లాంటి వ్యక్తులు కూడా వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.